హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. ఈరోజు జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. అంతేకాకుండా నోటిఫికేషన్ గురించి అయితేనేమి, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. మన కంటెంట్ మీకు ఏ టైంలో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అంతేకాకుండా మన వాట్సాప్ గ్రూప్స్ త్వరలోనే డిలీట్ అవుతున్నాయండి. అడ్మిన్ గ్రూప్ అయితే డిలీట్ అవ్వదు, కానీ డిస్కషన్ గ్రూప్ అనేది డిలీట్ అవ్వబోతుంది. ఎందుకంటే మ్యాక్సిమం మెంబర్స్ అనేవారు రీచ్ అయిపోయారు. అందరికీ ఒకే కంటెంట్ కనిపించాలనే ఉద్దేశంతో ఆ వాట్సాప్ ఛానల్ అనేది డిలీట్ చేసి టెలిగ్రామ్ ఛానల్ అనేది నేను లింక్ చేస్తున్నాను. ఇప్పటికే దాదాపు 300+ మెంబర్స్ దాంట్లో జాయిన్ అయి ఉన్నారు. ఈ క్రింది డిస్క్రిప్షన్లో మనకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంటుందండి. దాన్ని క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మనం మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే జీడిఎస్ ట్రాన్స్ఫర్ గురించి ఒక అప్డేట్ వచ్చిందన్నాను కదా. అది ఏంటంటే మనకు ఏఐజీడిఎస్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మహదేవయ్య గారు పోస్ట్ ఆఫీస్ సంబంధించిన ఉన్నతాధికారులకి ట్రాన్స్ఫర్స్ గురించి ఒక లెటర్ అయితే, అంటే అర్జీ రూపంలో ఒక లెటర్ అయితే పంపారండి. అదేంటంటే దాని పూర్తి సారాంశం ఏంటంటే, ఇప్పటికే ఐటీ 2.0 వలన దాదాపు 3 months అనేది ట్రాన్స్ఫర్స్ అనేది డిలే అయ్యాయి. దానివలన దూర ప్రాంతాల్లో చేసేవారు వారి సొంత జిల్లాకైతేనేమి, సొంత రాష్ట్రంలోకైతేనేమి రావడానికి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. వారి కోసము మీరు త్వరగా సెప్టెంబర్ ట్రాన్స్ఫర్ సైకిల్ అనేది ఓపెన్ చేయండి అని రిక్వెస్ట్ రూపంలో ఒక లెటర్ అయితే పంపారు. దీన్ని సోషల్ మీడియాలో చాలామంది ట్రాన్స్ఫర్స్ సెప్టెంబర్లో వస్తున్నాయి అని చెప్తున్నారు. మనకు ఐటీ 2.0లో భాగంగా ఈ సాఫ్ట్వేర్ అనేది మన సొంత సాఫ్ట్వేర్ కాబట్టి, అంటే సిఈపిటి రూపొందించిన సాఫ్ట్వేర్ కాబట్టి అంతా ఉన్నతాధికారులు మొత్తము ఈ సాఫ్ట్వేర్ పరంగా వర్క్ విషయంలో చాలా బిజీగా ఉన్నారండి. మనకు ఈ సాఫ్ట్వేర్లో ఇప్పటికీ సమస్యలు వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నీ సాల్వ్ అయ్యేంత వరకు కూడా గవర్నమెంట్ ముందు స్టెప్ ఏది తీసుకునే అవకాశం అయితే లేదు. కాబట్టి దీన్ని బట్టి మనము సెప్టెంబర్లో ఏమన్నా ఈ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ మొత్తము క్లియర్ అయితే తప్ప మనకు ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం లేదు. ఓకేనా? దీన్ని అందరూ గమనించండి. చాలామంది అయితే ట్రాన్స్ఫర్ గురించి, నోటిఫికేషన్ గురించి అప్డేట్ ఇవ్వమంటున్నారు. నేను జెన్యూన్గా ఏదైనా అప్డేట్ ఉంటేనే మీకు ఇస్తానండి. ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే నేను మీకు వీడియో చేయను. చాలామంది సోషల్ మీడియాలో ఆగస్టులో రూల్ 3 ట్రాన్స్ఫరు, సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది అని అంటున్నారు. అదంతా ఫేక్ అండి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ ఆగస్టులో మనకు ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం అయితే లేదు. సెప్టెంబర్లో ఈ ఐటీ 2.0 సర్వర్కి సంబంధించిన సమస్యలన్నీ క్లియర్ అయితే తప్ప మనకు సెప్టెంబర్లో కూడా రూల్ 3 ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం లేదు. ఓకేనా? నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ చూసినట్లయితే సెప్టెంబర్లో మనకు ట్రాన్స్ఫర్ అనేది రిలీజ్ అయితే నోటిఫికేషన్ అనేది అక్టోబర్, నవంబర్లో ఇచ్చే పొజిషన్ అయితే లేదండి. దాదాపు డిసెంబర్, జనవరిలో ఇచ్చే అవకాశం ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. ఇప్పటికి కూడా నేను అదే చెప్పగలుగుతాను. ఎందుకంటే మనకు మధ్యలో సైకిల్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఉన్నతాధికారులు 1 or 2 months డిలే చేసే అవకాశమే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనం ట్రాన్స్ఫర్స్ గురించి చూస్తున్నట్లయితే మీరందరికీ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా అండి, ట్రాన్స్ఫర్కు సంబంధించి ముఖ్యంగా మీరు 2 ఎలిజిబిలిటీస్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఒకటి, మీరు పోలీస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేటు, బోర్డు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఈ రెండు కూడా మీరు ఎస్పీ ఆఫీస్లో వెళ్ళి కనుక్కుంటే కానీ ఈ 2 అయినాయో లేవో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ అంతేకాకుండా మీరు క్యాస్ట్ వెరిఫికేషన్ కూడా అయిపోయి ఉండాలి. ఈ 3 కూడా మీరు ఎస్పీ ఆఫీస్లో కనుక్కుంటే మీకు క్లియరెన్స్ అనేది వాళ్ళు ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చూసినట్లయితే ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది ఇప్పటి నుంచే మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ మీరుండే జిల్లాకు ఎవరైనా ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటున్నారో వారిని కనుక్కొని వారి ద్వారా మీరు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది అప్లై చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఇంకొక చిన్న చిట్కా ఏంటంటే, ఎవరైనా రిజైన్ చేసేవారు ఉంటే వారిని రిక్వెస్ట్ చేసుకొని వారిని మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడికి వచ్చి రిజైన్ చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకొని మీరు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకొని అతను మ్యూచువల్ ట్రాన్స్ఫర్లో మీ దగ్గరకు వచ్చినాక రిజైన్ చేసే విధంగా అతను రిక్వెస్ట్ చేసుకుంటే
మీరు ఆ విధంగా కూడా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది ఓకే చేసుకోవచ్చు. ఓకేనా? ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా పెట్టుకోవాలంటే మనకు ట్రాన్స్ఫర్స్ ఓపెన్ అయినాకనే ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలండి. ట్రాన్స్ఫర్స్ ఓపెన్ అయ్యి ఆన్లైన్ మీరు అప్లై చేసుకోవచ్చు అన్నప్పుడు వారు మీ ప్లేస్కి మీరు వారి ప్లేస్కి అప్లై చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఎవరైతే ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెడుతున్నారో ఆ బీఓకి మీరు రిక్వెస్ట్ పెట్టడం, అతను మీ బీఓకి రిక్వెస్ట్ పెడితే సరిపోతుంది. అది ఖాళీ రూపంలో ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ ఐపీ గారిని కూడా కన్సల్ట్ అయ్యి మీరు ట్రాన్స్ఫర్స్కి అనేది అప్లై చేయొచ్చు. ఓకేనా? ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.